ఇటు నుంచి పొదలకూరు వెళ్లాలంటే మోకాళ్ల లోతు దాటుకోవాల్సిందే. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు పంచాయతీ లింగంపల్లి గ్రామంలో గత వారం రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తుండటంతో పొదలకూరు చెరువులో నుండి నీరు లింగంపల్లి గ్రామంలోకి వెళ్లే కలుజు బ్రిడ్జి మీద మోకాళ్ల లోతు వర్షపు నీరు ప్రవహిస్తున్నందున గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో HN9 టీవీ నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ రాజశేఖర్ మరియు గ్రామస్తులు మురళిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు పడితే చాలు మా గ్రామస్తుల పరిస్థితి ప్రతి సంవత్సరం ఇదేనని అన్నారు. మోకాళ్ల లోతు వెళ్లాల్సిందే అంటున్నారు. చాలా సంవత్సరాల నుండి ఈ పరిస్థితి ఏర్పడుతోందని అధికారులు పాలకులు స్పందించి బ్రిడ్జ్ను ఎత్తి పెంచి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం, అదేవిధంగా లింగంపల్లి గ్రామంలో లింగంపల్లి ఊర్లోకి వెళ్ళే దాంట్లో ఇక్కడ చాలా రోజుల నుంచి కూడా ఇబ్బంది పొందుకొచ్చి గత 4 రోజుల నుంచి వర్షాలు విపరీతంగా పడడం వల్ల బ్రిడ్జి కూడా లోటెత్తుకోవడం వల్ల అనేక ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా రాకపోకలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీంతోపాటు మన గ్రామస్తులు మురళి గారు ఉన్నారు, వాళ్ళ మాటలు అడిగి తెలుసుకున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా అలాగే ఉందండి. వర్షాలు వస్తే రాకపోకలు పాలకులు అందరూ తీసుకొని మంచిగా అది పోతున్నారు. వర్షాల వల్ల ఎప్పుడైనా ప్రతి సంవత్సరం వర్షాల వల్ల ఇట్లాగే ఉంటుంది. ఈ సంవత్సరం ఎట్టేమో అయితే మాకు ఇస్తాం ప్రతి సంవత్సరం అలాగే ఉంటుంది. సరే, మీరే ఒక ఎమ్మెల్యే గారు కానీ అధికారులు కానీ ఏం కోరుకుంటున్నారు? మేము వచ్చేసి కొంచెం బ్రిడ్జిని హైట్ ఎత్తేటట్టు వచ్చేసి రాకపోకలకి మంచిగా ఉండేటట్టు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.